ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వంలో కనీసము అనువైన ప్లేసుల్లో ఊరికి దగ్గరగా ప్రభుత్వ భూమి ఆడైతే ఉందో ఆడనన్నా ఇవ్వండి, లేదా ప్రభుత్వ భూమి లేకపోతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము కొన్ని ప్రభుత్వ పట్టా ల్యాండ్ కొన్ని పేద ప్రజలకు పంచాలని చెప్పేసి గవర్నమెంట్ జీవో చట్టం కూడా ఉంది. దాని ప్రకారంగా మనం అడుగుతాం. మనం అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసి ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. ఆ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ని కలెక్టర్కి, ఆర్డీఓకి, జాయింట్ కలెక్టర్కి, తర్వాత సెక్రటేరియట్కి, వీటికన్నిటికీ నలుగురు దగ్గరికి ఫార్వర్డ్ అవుతుంది. అది మీకు సెల్లులో కూడా మెసేజ్ వస్తుంది. కొంతమంది సెల్లులో మెసేజ్ రాని వాళ్ళకి కూడా ఉన్నాయి కొన్ని అప్లికేషన్లు సెల్ నెంబర్ లేక. అలాంటి వాళ్ళకు కూడా మనకి వచ్చినాయి కదా అని చెప్పేసి గవర్నమెంట్ వస్తుందని మనం అనుకోకూడదు. మన ఫైట్ మనం చేయాలి. మన ఫైట్ చేయాలంటే ఏం చేయాలా? మాకి గవర్నమెంట్ అప్లై చేసినాము, మాకు భూమి లేదు, ఖచ్చితంగా భూమి కావాలని చెప్పేసి ఎంఆర్ఓకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి మనందరం కలిసి. రెండోది వచ్చేసి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. తర్వాత మన ఎమ్మెల్యేకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. తర్వాత మన శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు, అతనికి లెటర్ ఇవ్వాలి. అంటే వీటన్నింటికి కూడా మీరు రాలేరు, నేను చూస్తాను, మీరు ఉన్నటువంటి వాళ్ళు మేము అలా చూస్తాం. కాకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి మీరు రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంఆర్ఓ లోకల్ కాబట్టి వాళ్ళు జనాభా ఇది అడుగుతారని అడుగుతారు. కలెక్టర్ గారికి, తర్వాత విజయవాడకి, దాని వరకు అయితే మేము వెళ్ళగలుగుతాం. కలెక్టర్ గారికి రావచ్చు మీరు వీలైతే. వీటి వరకు అయితే మనం చేయాల్సిన పనులు అవి. తర్వాత మిగతా పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఇట్లనే అప్లికేషన్ కూడా తీసుకుంటారు. మా పార్టీ తరఫున మేము ఇన్ని అప్లై చేస్తున్నాము, మా వాళ్ళకి ఖచ్చితంగా కావాలంటే వాళ్ళు కూడా ఎమ్మెల్యేకి అడుగుతారు. మన ఎందుకు రెండు వర్గాలు ఉన్నాయి, నమ్మకాంత రెడ్డి వర్గము, తర్వాత గౌడ వర్గము, తర్వాత గౌడ వర్గం అని. ఆ వర్గాలు ఎన్నన్నా కూడా మనకు సంబంధం లేదు. వాళ్ళ మనుషులకు వాళ్ళకు వస్తుంటాయి, మన మనుషులకి మనకు వస్తుంటాయి. కానీ ఎవరి మనుషులకి వాళ్ళకి వచ్చినప్పుడు మన మనుషులకు మనకు కావాలని చెప్పేసి గట్టిగా నిలబడాలి. మనం ఎందుకంటే పొద్దున్న లేచిన ఏ రాజకీయాల దగ్గర కొయ్యతోళ్ళం కాదు. మనం పొద్దున్న లేచిన పని చేసుకుని బతుకుతున్నాం, మన రోడ్డు మీద బతుకుతున్నాం మన అందరం. అలాంటి వాళ్ళం పొద్దున్న లేచిన రాజకీయానికి తిరగాలంటే మన చేత కాదు. కనీసం మనమే చిన్న వ్యాపారస్తులు నమ్ముకొని ఉన్నాం, ఒక యూనియన్లో ఉన్నాం, పని చేస్తున్నాం. కాబట్టి మనకి ఇచ్చిన అప్లికేషన్లో మేము ఖచ్చితంగా మీ పైన పోరాడతాం. మీకు వచ్చేదాన్ని కూడా కలిసికట్టుగా ఉంటాం. ఈరోజు ఒకరికి వచ్చింది ఇంకొకరికి రాలనుకోకుండా అందరికీ సమానంగా అప్లై చేసిన వారికి ఖచ్చితంగా ఇవ్వాలా. ఎంక్వైరీకి వచ్చినాము, వీళ్ళకి ఇల్లు ఉంది, స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి, రిజెక్ట్ చేస్తాం వీళ్ళకంటే కూడా కాదు. మనకి ఖచ్చితంగా కావాలని మనం గట్టిగా పోరాడాలి. ఉండలేం కాబట్టి మీరు ఒకటి చేసుకుంటే చెప్పాలా, ఇంటికి వచ్చినప్పుడు ఒకరు చెప్పాలా. మీరు మాత్రం ఎంక్వైరీకి వస్తారు ఖచ్చితంగా. ఊరికి అయితే ఇవ్వరు, అప్లై చేసినాం కదా ఇచ్చాము అయితే ఇవ్వరు. అందుకనే మన ఇంటికి మీటింగ్ ఎంక్వైరీ కేరులోకి వచ్చినప్పుడు మాకు చెప్పండి. మేము కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ చెప్పుకుంటాం, విఆర్ఓ చెప్తాము, ఎంఆర్ఓ కమిటీ కూడా ఆల్రెడీ సర్వే కమిటీ రిపోర్ట్ చేశారు. ఆర్ఐ ఒకరు, ఎంఆర్ఓ ఒకరు, డిప్యూటీ తహసీల్దార్ ఒకరు, స్టార్ట్ చేస్తాము. సర్వే స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో వచ్చినా మాకు ఎట్లా మనం కూడా మన అప్లికేషన్లు ఎవరికి ఉన్నాయో ఆ అప్లికేషన్ వరకు మనం చెప్పుకోబోయే మనకు ఉంటాయి. ఒకవేళ రిజెక్ట్ చేసినా మాకు ఖచ్చితంగా కావాలని మనం గట్టిగా అడుగుతుంటారు. కాబట్టి ఆ వైపున మనం అందరూ కలిసి కట్టుకోండి. దాంతోపాటు అందరు సెల్ నెంబర్లు ఉన్నాయి, అందరు సెల్ నెంబర్లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. మనం చేసే అప్డేట్ ఏదైతే గ్రూప్ వస్తున్నాయో అవన్నీ గ్రూప్లో పెడతాం. మన ఇంట్లో వాళ్ళ ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ చూసుకొని కొడుకులు కూతురు ఎవరు చూసుకుంటారు. మనం ఎవరెవరు కలుస్తాం, కలెక్టర్ కలుస్తున్నాం, సెక్రటరీని, మంత్రిని, ఎమ్మెల్యే కలుస్తుంటాం. గ్రూప్లో ఫోటోలు సెండ్ చేస్తుంటాం. పలాంటి సమస్యలు